హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో వితికా షేరు అలాగే పునర్నవి గారు అయితే హౌస్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరూ నిఖిల్ అండ్ గౌతమ్ని సెలెక్ట్ చేశారు. దెన్ గౌతమ్ వచ్చేసి మళ్ళీ ప్రేరణ సెలెక్ట్ చేసుకున్నాడు, నిఖిల్ వచ్చేసి పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నాడు. అది కరెక్టే, కానీ తేజ ఏమంటాడు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదంటే పృథ్వీ వచ్చి నిన్న టాస్క్లో ఫస్ట్ టాస్క్ ఏది సుడోకు టాస్క్లో థర్డ్ ప్లేస్లో వచ్చాడు, అండ్ ఆ క్రికెట్ టాస్క్లో థర్డ్ ప్లేస్లో వచ్చాడు. సేమ్ నిన్న టాస్క్లోనే ప్రేరణ వచ్చేసి ఫస్ట్ టాస్క్లో సెకండ్ ప్లేస్, సెకండ్ టాస్క్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. మరి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు కదా. తేజ ఆడిన టికెట్ టు ఫైనల్ టాస్క్లో 2 టాస్క్లో ఒక్క టాస్క్లో కూడా గెలవలేదు. ఈవెన్ 4th ప్లేస్లో కూడా కంప్లీట్ చేయలే ఏది కూడా. అయితే విష్ణుప్రియ, రోహిణి, తేజ ఆడిన టాస్క్లో మరి అప్పుడు గౌతమ్ కూడా వీళ్ళు నలుగురు అన్న టాస్క్లో విష్ణుప్రియ ఫస్ట్ టాస్క్లో బ్రిడ్జ్ బిల్డ్ చేస్తుంది, మరి తేజ చేయడు. తేజ సెకండ్ టాస్క్ కూడా గెలవాడు. విష్ణుప్రియ అట్లీస్ట్ ఒక టాస్క్లో అయినా థర్డ్ ప్లేస్లో వచ్చింది. అలాంటప్పుడు బ్లాక్ బ్యాచ్ ఎవరికి వెళ్ళాలి? తేజకు కదా. ఈ అఖిల్ సార్థక్ సగం తెలివితేటలు ఉపయోగించి ఆ బ్లాక్ బ్యాచ్ అన్ని విష్ణుప్రియకి ఇస్తే అప్పుడు ఒక్కరు క్వశ్చన్ చేయలే, ఒక్కరు నోరు బయటకు రాలేదు. ఇప్పుడు ఎందుకో తేజ విషయంలో అన్యాయం జరిగింది. పాపం తేజ, ఎట్లా పాపం తేజ? మరి విష్ణుప్రియ అయినప్పుడు ఏమైంది? అప్పుడు ఏమైనా మీ ఇప్పుడు ఇంత వాయిస్ అప్పుడు మీ గొంతులకు ఏమైంది? మూగపోయినాయా? అప్పుడు ఏం జరిగింది మీకు? అంటే విష్ణుప్రియకు జరిగితేనేమో అన్యాయం కాదు, తేజకు జరిగితే మాత్రం అన్యాయమా? అంటే తేజ ఇంకెన్ని టాస్క్లు ఆడాలి? తేజకి ఎందుకు ఫేవర్ చేయాలి? పోనీ తేజ పలానా కంటెస్టెంట్స్కి ఇప్పటి వరకు ఫేవర్ చేసిండు, అట్లీస్ట్ దీంట్లో సపోర్ట్ చేసిండు, ఆయన ఒక స్టాండ్ తీసుకుంటాడు. ఎవరి విషయంలో చూసుకోండి, ఎక్కడైనా ఎవరి కోసమైనా ఇప్పటి వరకు హౌస్ మొత్తంలో ఎవరి కోసమైనా పర్టికులర్గా నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి ఎక్కడైనా మాట్లాడింది నాకు తెలిసలేదు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి ఎక్కడ ఉండదు. ఎప్పుడు చూడు సెల్ఫిష్గా అందులో ఏదో ఒక లూప్ హోల్ ఎత్తుదామని చెప్పి ఒక కన్నింగ్ ప్లాన్ చేస్తారు తప్ప ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. ఆయన ఎందుకు సెలెక్ట్ చేయాలి? పృథ్వీ కదా బాగా ఆడింది లాస్ట్ నిన్నటి టాస్క్లో ప్రేరణ కదా బాగా ఆడింది. తేజ దగ్గర ఎఫర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? అసలు ఎఫర్ట్స్ చూపించిన విష్ణుప్రియనేమో టోటల్గా బ్లాక్ బ్యాచ్ ఇచ్చేశారు. ఏం ఎఫర్ట్స్ లేని తేజకి మాత్రం మళ్ళీ ఆడించాలట. ఎలా ఆడిస్తారు? ఇప్పుడు అలా ఆడిస్తే ఇప్పుడు వీళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. పృథ్వీ నిన్న టాస్క్లో థర్డ్ ప్లేస్లో వచ్చాడు, మన ప్రేరణ వచ్చేసి సెకండ్ ప్లేస్లో వచ్చింది. కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. నేనైతే నిఖిల్ అండ్ గౌతమ్ తీసుకున్న డిసిషన్ 100% రైట్ అని చెప్తాను, అంతే. ఎందుకంటే ఈ తేజ ఫస్ట్ నుంచి ఇలాగే ఉంటున్నాడు. అన్ని ఆయనకే కావాలి, అన్ని నాకే కావాలి, అన్ని నాకే కావాలి అన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకు? వై నాట్ మీ అట? వై ఓన్లీ యూ? రిమైనింగ్ వాళ్ళు ఏమైపోవాలి? ఎంతసేపు మీకైనా ఆల్రెడీ సరే వీళ్ళు చెప్పిన లాజిక్ ప్రకారం తీసుకున్నా కూడా ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ నుంచి ఇద్దరు అయిపోయారు కంటెండర్స్. అట్లీస్ట్ వీళ్ళకి ఒక ఛాన్స్ అయినా వస్తుంది కదా అలా తెలుసుకున్నా కూడా. అట్లనే చూడకుండా ఎంతసేపు నాకెందుకు ఛాన్స్ ఇవ్వలేదు. అసలు నీకు ఇప్పుడు కాదు, అసలు అఖిల్ సార్థక్ కనుక రైట్ డిసిషన్ తీసుకొని ఉంటే ఆ బ్లాక్ బ్యాచ్ వచ్చేదే నీకు. అసలు నువ్వు ఆ క్వశ్చన్ చేసే అవకాశం కూడా నీకు ఉండేది కాదు. మా దరిద్రం కొద్దీ అఖిల్ సార్థక్ ఇచ్చిన పెంట వల్ల నువ్వు ఆ క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. తేజ ఇప్పటి ఎఫర్ట్స్ బాగుండే, నేను కాదు అనట్లేదు, బట్ ఈ పర్టిక్యులర్ టాస్క్లలో ఎందుకు తేజకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలి? ఆయన ఏదో మళ్ళీ నేను సింపతి అంటేనేమో సింపతి అంటే మరి నీకన్నా ఎక్కువ సింపతి రావాల్సింది విష్ణుప్రియకి. మరి విష్ణుప్రియ ఈ మాటలు ఏమనలేదే, నన్ను ఎందుకు తీసేసే అంటే నాకు సింపతి రావాలని చెప్పి ఇక్కడ ఏం చేయలేదే. మరి తను బాధపడింది, ఏడ్చింది, వాళ్ళు కన్సోల్ చేసి సైలెంట్గా వెళ్ళిపోయింది. కానీ నీలాంటి స్టేట్మెంట్స్ ఏం పాస్ చేయలే ఆమె. ఒకవేళ విష్ణుప్రియ ప్లేస్లో ఇంకా వేరే ఎవరున్నా సరే ఒక రేంజ్లో కాంట్రవర్సీ అయ్యేది, ఒక రేంజ్లో కంటెంట్ వచ్చేది. పాపం విష్ణుప్రియ ఎక్కడ అలా మాట్లాడలేదు. కానీ ఇదే అర్థం కానీ కొంతమంది గొర్రెలు విష్ణుప్రియకు టోటల్గా ఇప్పటి వరకు అన్ని వీక్స్ క్యాల్కులేట్ చేసుకుని అఖిల్ సార్థక్ ఇచ్చాడు. అరే నాకు వద్దు గొర్రెల్లారా. అక్కడ అఖిల్ సార్థక్ బిగ్ బాస్ చెప్పింది ఏంటి? టికెట్ టు ఫినాల్ టాస్క్లో ఆ 2 టాస్క్లో ఎవరు బాగా ఆడితే వాళ్ళకు కంటెండర్షిప్ ఇవ్వాలి, ఎవరు బాగా ఆడలేదో వాళ్ళకి బ్లాక్ బ్యాచ్ ఇవ్వాలి. అందులో ఒక టాస్క్లో విష్ణుప్రియ బ్రిడ్జ్ బిల్డ్ చేసింది, కట్టింది. తేజ ఫస్ట్ టాస్క్లో కట్టలేదు, సెకండ్ టాస్క్లో ఓడిపోయాడు. 2 టాస్క్లో ఓడిపోయిన తేజకి బ్లాక్ బ్యాచ్ ఇస్తారా? ఒక టాస్క్లో థర్డ్ ప్లేస్లో ఒక టాస్క్లో ఓడిపోయిన విష్ణుప్రియకి ఇస్తారా? అరే మినిమం నాలెడ్జ్ లేకుండా ఎలారా ఇంత గొర్రెల్లాగా బిహేవ్ చేసి గొర్రెల్లాగా మాట్లాడతారు? అక్కడ అంత పెద్ద అన్యాయం జరిగింది విష్ణుప్రియకి, ఒక్కడు మాట్లాడలే. తేజ ఇవ్వలేదు ఒక మాట అనగానే పాపం తేజ పాపం అన్యాయం అయిపోయింది. ఏం అన్యాయం అయిపోయింది? ఎలా అన్యాయం అయిపోయింది? సరే ఇదే తేజకి అదే ఛాన్స్ వస్తే నిఖిల్ని కానీ పృథ్వీని కానీ సెలెక్ట్ చేసుకుంటాడా? జస్ట్ థింక్, వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటాడా? మీరే ఒకసారి ఆలోచించండి. ఆయన చేసుకుంటాడా? అస్సలు చేసుకోడు. ఈవెన్ పృథ్వీనైనా సెలెక్ట్ చేసుకోవడం, నిఖిల్ని అయితే అస్సలే సెలెక్ట్ చేసుకోడు. మళ్ళీ ఈయన ఇంకొకైనా క్వశ్చన్ చేయడం, ఎందుకు వై నాట్ మీ అని. అదే క్వశ్చన్ ఈయన అడిగితే అది నా ఇష్టం అంటాడు. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అన్నాడు. ఈయన స్ట్రాటజీలు, ఈయన గేమ్ ప్లాన్స్ అన్ని ఈయనకు ఉంటాయి. అవతల వాళ్ళకి మాత్రం ఈయన క్వశ్చన్ చేస్తాడు. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా చెప్తున్నా, గౌతమ్ కృష్ణ, నిఖిల్ ఇద్దరు కలిసి ది బెస్ట్ డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్ నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.